రాయపోల్ పెద్ద మనుషులకు, మిత్రులకు అందరికీ నమస్తే. మళ్ళా ఒకసారి మీ ముందుకు రావాల్సిన అవసరం ఏర్పడ్డది. గత 25 సంవత్సరాల నుంచి సర్కార్ తోటపైన దఫాలుగా కొట్లాడుకుంటా మనము 2 సంవత్సరాలకోసారి కొట్లాడము, అది ఫైల్ వచ్చినప్పుడే కొట్లాడము, దాని తర్వాత మళ్ళా వదిలిపెట్టేయడము, అట్లా ఆన్ ఆఫ్ పద్ధతిలో చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకు దాదాపుగా కూడా 25 సంవత్సరాలు గడిచిపోతుంది. సరే 25 సంవత్సరాలు పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా 10 సంవత్సరాలు దాటిపోతున్న ఈ క్రమంలో మనతో పాటుగా ఏర్పడ్డటువంటి మండలాలు, జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంది, రాయపోల్ పరిస్థితి ఎట్లా ఉందనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకా ఈ రోజుకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ఈ రోజుకు కూడా మనము అద్దె భవనాలలో ప్రభుత్వ ఆఫీసులు నడిపించుకుంటున్నామనంటే ఇది ఎవరి తప్పిదము, మనం ఏ దిక్కుగా నడుస్తున్నాము, రాయపోల్ అసలు అభివృద్ధి చెందే దిశగా ఆలోచిస్తుందా, లేకపోతే ఇదే మూర్ఖత్వంలో ఉంటామా అనేది ప్రతి ఒక్కరు కూడా, అంటే రాయపోల్లో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకొని ఆలోచించాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. కష్టమో నష్టమో, మంచో చెడో 25 సంవత్సరాల నుంచి పెద్ద మనుషులుగా మీరు కొట్లాడిరు, మీ తర్వాత తరంగా మేం కొట్లాడినాం. సరే మంచో చెడో కొట్లాడి ఒక 5 ఎకరాలు సాధించుకున్నాం. ఏమైతేనేం 5 ఎకరాలు మన అభివృద్ధికి వచ్చినప్పుడు ఈ రోజుకు కూడా మనం ఎటు తేల్చకుండా, దానిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా అట్లనే పెండింగ్లో పెడితే ఈరోజు జరిగే నష్టం ఎవరికి? సరే వ్యక్తిగతంగా అది ఎవరికి లాభం అవుతుంది, ఎవరికి నష్టం అవుతుంది, లేకపోతే దానిపైన ఎవరేం చేసిరు, ఎవరెంత కొట్లాడిరు, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే నిజంగా ఈరోజు ఊరికి లాభం ఏమవుతుంది అనేది మనం ప్రతి ఒక్కరం ఆలోచిస్తే కనిపించేది మనకు శూన్యం. సున్నా, అభివృద్ధి సున్నా. ఇంకా మనము ఎటు తేల్చుకోలేకుండా, ప్రభుత్వ ఆఫీసులు నిర్మించుకోలేకుండా, రాయపోల్ను ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టుగా మనం ముందటికి తీసుకుపోతే ఇది ఎవరికి మంచిది, ఎందుకు మంచిది అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇట్లా జాప్యం చేస్తే రేపు జరగబోయే నష్టము ఇంత అంత ఉండదు. మా పెద్ద తరాలుగా మీరు కొట్లాడిరు, మీరు కొట్లాడినటువంటి కొట్లాటలు మేము సగమే కొట్లాడినాం. మేము కొట్లాడేటువంటి కొట్లాటల మా ముందు తరాలు ఇంత కొట్లాడగలుగుతాయా? వాళ్ళకు సర్కార్ తోటపైన ఇంత అవగాహన ఉంటుందా? మనం ఉన్నప్పుడే ఆ అభివృద్ధి ఏందో అందులో మనం కరెక్ట్గా క్లియర్గా మనకు వచ్చినటువంటి వాటాల మనం అభివృద్ధి అనేది చేసుకుంటే మన అభివృద్ధి ముందటికి సాగుతుంటుంది కదా. మనము ఒకరి కోసం ఎవరి కోసమో మన అభివృద్ధిని ఎందుకు ఆపుకుందాం? ఒక్కసారి అందరూ ఆలోచించండి. దయచేసి మళ్ళా అందరినీ ఒక్కసారి విన్నపించుకుంటున్నా, పార్టీలకు అతీతంగా, వ్యక్తిగతాలకు అతీతంగా అందరం కూడా మళ్ళా సమన్వయం చేసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి పోదాం, ఎంపీ గారి దగ్గరికి పోదాం, కలెక్టర్ గారి దగ్గరికి పోదాం, అవసరమైతే ప్రభుత్వం దగ్గరికి మళ్ళా పోదాం. ఫస్ట్ మనకున్నటువంటి 5 ఎకరాలను మనం బౌండరీ ఫిక్స్ చేసుకొని మనకు రావాల్సినటువంటి ఐఓసి ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ను ఎంత తొందరగా నిర్మించుకుంటే, ఒక కాలేజ్ నిర్మించుకుందాం, ఒక ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు నిర్మించుకుందాం, పోలీస్ స్టేషన్ నిర్మించుకుందాం. ఇట్లాంటివన్నీ మనం నిర్మించుకోగలిగితే మన అభివృద్ధి అనేది ముంగటికి సాగుతూ ఉంటుంది. దయచేసి దీన్ని పార్టీల పంచాయతీగా కాకుండా ఊరు సమిష్టి పోరాటంగా తీసుకొని, సమిష్టి అభివృద్ధిగా తీసుకొని ముందటికి వెళ్ళి అందరం కలిసి వచ్చి ఒక మెట్టు కిందికి దిగొచ్చి పరస్పరం అందరం కూడా కమ్యూనికేట్ చేసుకొని, కోఆర్డినేట్ చేసుకొని అభివృద్ధి దిశగా ఆలోచించి ముందటికి పోతామని పేరున కోరుకుంటూ, మరి అతి త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా మళ్ళా వీడియో ద్వారా నేను మీ అందరికీ తెలియజేస్తాను. అంతవరకు మీరు కూడా మంచిగా ఆలోచిస్తారని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి నమస్కారం తెలుపుతూ జై హింద్. థ్యాంక్ యూ.